నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ₹1,00,000 గంజాయి పట్టివేత, స్కూటీ, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్. ఒడిశా రాష్ట్రం నుండి తూర్పుగోదావరి జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న గంజాయితో పాటు 2 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. మంపా ఎస్ఐ శ్రీనివాసరావు విశ్వసనీయంగా అందిన సమాచారంతో పై అధికారులు ఆదేశాల మేరకు భూదరాళ్ల గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనపర్తి గ్రామానికి చెందిన 20 ఏళ్ల జగరపు సాయి కుమార్, 19 ఏళ్ల పులిగ విజయరాజు స్కూటీపై వస్తుండగా అనుమానంతో తనిఖీ చేయడంతో 2.215 కిలోల గంజాయి లభించింది అన్నారు. దీంతో వారి వద్ద నుండి స్కూటీ, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ గంజాయి కొనుగోలు, నిల్వ, రవాణా, వినియోగం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని, ఇటువంటి కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజలకు అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం అందివ్వాలని కోరారు. 2026 మధ్యాహ్నం 11 గంటల సమయంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి రవాణా సంబంధించినటువంటి సమాచారం మేరకు మంపా ఎస్ఐ గారైనటువంటి శ్రీనివాస్ గారు బోధరాళ్ళ జంక్షన్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాహనం తనిఖీలు చేస్తుండగా అక్కడ ఒక 2 వ్యక్తులు ఎస్ఐ గారిని చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళిద్దరిని కూడా క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఉన్నటువంటి బండి హోండా యాక్టివా బండిలో తనిఖీ చేయగా మొత్తం 4 ప్యాకెట్లు 2 కేజీల 215 గ్రాముల గంజాయి దొరికింది. వాళ్ళిద్దరు పేర్లు జగరప్ సాయి కుమార్ అనపర్తి, పులిగ విజయరాజ్ అనపర్తి. వీళ్ళిద్దరు కూడా దారకొండ పైన ఉన్నటువంటి ఒరిస్సా దగ్గర వాళ్ళు గంజాయి కొనుక్కొని అక్కడి నుంచి బయలుదేరి ఇలా వస్తూ ఇక్కడ పట్టుబడ్డారు. ఈ గంజాయి సుమారు ₹1,00,000 వాల్యూ ఉంటుంది. వీళ్ళిద్దరికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వీళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.